నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. నేడు శాకాంబరి ఉత్సవంలో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు. అలాగే దేవాలయ ప్రాంగణాన్ని వేల కేజీల పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అలానే ఆలయంలోని రాజరాజేశ్వరి దేవికి ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత ఆంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి శాకాలంకరణ చేశారు. అమ్మవారిని శాఖలతో అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పురాణాలు చెప్పబడ్డాయని అర్చక స్వాములు తెలిపారు. ప్రతి ఆషాఢ మాసం పౌర్ణమిలో లోక కళ్యాణార్థం భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఈ శాకంబరి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలుపగా, శాకంబరి అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవిని భక్తులు దర్శించుకుంటున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. నేడు శాకాంబరి ఉత్సవంలో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు. అలాగే దేవాలయ ప్రాంగణాన్ని వేల కేజీల పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అలానే ఆలయంలోని రాజరాజేశ్వరి దేవికి ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత ఆంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి శాకాలంకరణ చేశారు. అమ్మవారిని శాఖలతో అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పురాణాలు చెప్పబడ్డాయని అర్చక స్వాములు తెలిపారు. ప్రతి ఆషాఢ మాసం పౌర్ణమిలో లోక కళ్యాణార్థం భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఈ శాకంబరి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలుపగా, శాకంబరి అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవిని భక్తులు దర్శించుకుంటున్నారు.